భూమయ్య సార్ కూడా రావాలి. అక్కడ కూర్చోండి రావాలి. ప్రధానమైనటువంటి ఆర్గనైజ్ సెక్రటరీ. ఓకే, ఈరోజు కార్యవర్గ సభ్యుల సమావేశంలో కార్యవర్గ విశ్రాంతి 13 మంది జన్మదినం జరుపుకోబోతున్నాము. వాళ్ళందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఒక్కొక్కరిని పిలుస్తాను. అక్కడ కూర్చొని ఒక సాల్వ కప్పండి, ఒక పాలాన్ని ఇవ్వండి, బొట్టు పెట్టండి, ఇవన్నీ అందరికీ ముఖ్యంగా ఈరోజు జరుపుకోబోయే బర్త్డే జరుపుకున్నటువంటి వాళ్ళకు ప్రత్యేక శుభాభినందనలు. మరి మనం ప్రతి నెల ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడము ముఖ్యంగా మనందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయము. ఇంటి ముందు కూడా ఇదే విధంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మరి జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ, ఇక సమస్యలు మనకు ఇటీవలనే గత 2-3 రోజులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖ్య సలహాదారు అయినటువంటి వేం నరేందర్ రెడ్డి గారు మన సమస్యల గురించి అవగాహన చేసుకున్నారు. తర్వాత ఆగస్టు 15 తర్వాత మన సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయాన్ని మరి మీరంతా కూడా పత్రికలు చూడవచ్చు. కాబట్టి మనం కూడా కొద్దిగా మనం ఓపిక వహించి సమయం ఇస్తాం మన ప్రస్తుత గవర్నమెంట్కు. తప్పనిసరిగా మన సమస్యలు నెరవేరుతాయని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి మండల బాధ్యులు మరియు అందరికీ కూడా మరోసారి నమస్సుమాజులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. TSGREA అందోల్ మండల్ విశ్రాంత ఉద్యోగుల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అందోల్ మండల శాఖ తరఫున ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి గౌరవ ప్రాథమిక సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్సుమాన్యాలు. మరి కార్యవర్గం తరఫున ప్రతి నెల జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. అదేవిధంగా జూలై మాసంలో 13 మంది సభ్యుల జన్మదిన వేడుకలు ఉండడం, వారందరినీ ఇక్కడికి సమావేశానికి ఇవ్వడం, ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి మనం అందరం సమావేశం కావడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇందులో ముఖ్యంగా మన ఆర్గనైజర్లు ఎంతో కృషి చేసి మరి ఇవన్నీ ఏర్పాట్లు చేయడం, మరి దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో శ్రద్ధ వహించి జన్మదిన వేడుకలు సంతోషంగా జరుపుకునేటట్టుగా కృషి చేయడం జరుగుతూ ఉంది కార్యవర్గం అందరం. మరి మీ అందరి సహకారం, ముఖ్యంగా మీరందరూ సహకరించడం వల్లే ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నాం. గత మార్చి నెలలో ప్రారంభించి ఇది 4వ నెల వరకు వచ్చింది. మరి ముందు కూడా ఇదే విధంగా సంవత్సరం పొడవునా మన జన్మదిన వేడుకల కార్యక్రమాలు కొనసాగుతాయి. ముఖ్యంగా మన విశ్రాంత ఉద్యోగులకు వచ్చేటువంటి సమస్యలు సాల్వ్ చేయడం కొరకే మరి ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఎంతోమందికి ఫోన్ నెంబర్లు సరిగా లేకపోవడం, ఫోన్ను చేంజ్ చేసుకోవడం వల్ల మరి ఫామ్ 16 డౌన్లోడ్ చేసుకోవడానికి రావడం లేదు. ఓటీపీ వాళ్ళ పాత నెంబర్కి వెళ్తున్నది. దయచేసి అలాంటి మిత్రులు ఎవరన్నా ఫామ్ 16 డౌన్లోడ్ చేసుకోవడానికి రాకపోతే, అంటే ఆ సమస్య వచ్చిన 2-3 రావడం, వాళ్ళ సమస్య సాల్వ్ చేయడం, ఫోన్ నెంబర్ను మార్పించడం. మీకు కూడా ఎవరికన్నా అలాంటి ఇబ్బందులు ఉంటే ఫామ్ 16 డౌన్లోడ్ చేసుకోవడంలో, ఎందుకంటే ఈ ఫైలింగ్ చేసుకోవాలి మనం కంపల్సరీగా. ఈ ఫైలింగ్కి ఫామ్ 16 తప్పనిసరిగా అవసరం. మరి అలాంటి సమస్యలు ఏవైనా ఎదురైతే కార్యవర్గం దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ సమస్యను మనం సాల్వ్ చేయడం జరుగుతాం. తర్వాత కొంతమందికి ఈ పెన్షన్ సంబంధించిన పెన్షనర్స్ భార్యలు చనిపోతే వారికి కూడా ఫ్యూనరల్ ఛార్జెస్ వస్తాయి. కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళు చాలా రోజుల తర్వాత, సార్ ఇట్లా మా భార్య చనిపోయింది, డబ్బులు వస్తాయంట కదా అని చెప్పి అడగడం, మళ్ళీ ఆర్గనైజేషన్ తరఫున ఎస్టీఓకి చెప్పడం, ఎస్టీఓ నాకు ఎవరు ఇవ్వందే నేను ఎలా ఇస్తాను సార్, నాకేం తెలుస్తుంది ఎవరేమైందనే విషయం. కాబట్టి అలాంటివి ఏమైనా జరిగినప్పుడు తప్పనిసరిగా ఎస్టీఓకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఒక లెటర్ రూపంలో మనం తెలియజేసినట్లయితే
వాళ్ళు మనకు ఫ్యూనరల్ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. మనకు మన ధర్మపత్నికి ఇద్దరికి కూడా అది వర్తిస్తుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా మనం విషయం తెలియజేసినట్లయితే ఎస్టీఓ బిల్ చేసి మనకు, ఎందుకంటే మొన్న ఒక కేసు వచ్చింది, అది కూడా వచ్చింది చాలా రోజుల తర్వాత వచ్చింది, పెండింగ్ పెట్టదు ఆయన తెలియదు, ఇస్తారు అని తెలియదు కాబట్టి రాలేదు. తర్వాత ఎట్లా సార్ అంటే మళ్ళీ ఎస్టీఓకి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి అలాంటి మీరు దృష్టిలో ఉంచుకొని మీకు కానీ మీ మిత్రులకు కానీ ఎవరికి వచ్చినా ఆ సమస్యలు వెంటనే ఎస్టీఓ దృష్టిలోకి తీసుకొచ్చినట్టయితే మీరు సొంతగా అయినా సరే ఆర్గనైజేషన్ తరఫునైనా సరే వాటిని సాల్వ్ చేసుకొని మనము సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశము ఉంటుంది. సో మొన్నటికి మొన్న కొడైకల్ నుంచి రిటైర్మెంట్ అయింది శ్రీనివాస్ అని టీచర్. మేలో రిటైర్మెంట్ అయింది, యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్లో బ్లడ్ కాట్ అయ్యి ఆయన కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి సీరియస్గా అయింది. మళ్ళీ డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకొని ఓకే అయింది. ఆయన పెన్షన్ రాలేదు, పెన్షన్ ఏజీ నుంచి వచ్చింది అంత అయింది కానీ ఇక్కడ పెన్షన్ చేయలేదు. ఇబ్బందులు ఉంటే ఆ పెన్షన్ కూడా క్లియర్ చేయించడం జరిగింది. ఆయన కూడా పీటీఓ ఐడి క్రియేట్ అయింది. ఈ నెల ఫస్ట్కి ఆయనకు పెన్షన్ వస్తుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఆర్గనైజేషన్ తరఫున చేయడం జరుగుతుంది. ఇంకా మీ దృష్టిలో ఏమైనా సమస్యలు ఉంటే ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. ఇంకా కొన్ని సమస్యలు మన ప్రేమ్ కుమార్ సార్ దృష్టికి కూడా వచ్చిండొచ్చు. అది ఎవరికి వాళ్ళము చేస్తూ ఉన్నాం, కలిసి కూడా చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరి దృష్టికి తెచ్చినా పర్వాలేదు, మీ సమస్యలు సాల్వ్ చేయడానికి మేము ఉన్నాం. మాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి టి రాజయ్య సార్ మరియు వీటిని డీల్ చేయకుని వాళ్ళు అయితే ఓన్లీ ఏంది నేను ప్రెసిడెంట్ సెక్రటరీ ఇంతవరకే, మళ్ళీ వాళ్ళు ఒకటి ఏమేమి చేస్తుంటో తెలియదు. కానీ ఇది ఓపెన్గా మన ప్రేమ్ కుమార్ సారు మన అందరు మిత్రులు వచ్చిన తర్వాత మన సమస్యలను ఓపెన్గా చెప్పుకునేటటువంటి అవకాశం మనకు లభించింది. దీని సద్వినియోగం మనం అందరం కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఫెడరల్ ఛార్జెస్ అని అంటున్నారు. తర్వాత ఏవి మన ఫోన్లో మన అడయ్య సార్ పాపం ఆయన ఫోన్ పోయినుండే, అయితే ఆయన ఏం చేసిండు అదే నంబరు దీంట్లో పెట్టిండు ఆధార్ కార్డులో, అయితే ఓటీపీ పోవడం లేదు ఈ ఫైలింగ్లో. అయితే నేను చివరికి అసలు సార్ని అడిగితే ఏమన్నాడంటే ఈ నంబర్ సార్ ఇన్నది అని అంటారు. కానీ మనకి నిన్ననే నిన్ననే చేంజ్ చేయించాను ఏది ఇండియా బ్యాంక్లో. ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ వాటిని మనము ఇక్కడ పూర్తి చేసుకోవచ్చు మన సంఘ సహకారంతో. అదేవిధంగా మన ప్రాసెస్ ఎంత బాగుందంటే ఇక్కడ ఇంత ఆర్గనైజింగ్ అవుతుంది అని అంటే నిజంగా అందరికీ మనం అందరం కూడా గర్వించదాలి, శ్లాఘనీయం సార్ మీరు చేసేటటువంటి సేవలు. అదే మనందరి యొక్క సహకారం. ఎందుకంటే ఇంతమంది మీ ఒక దగ్గరికి ఉనగూడుకొని మన సమస్యలను చెప్పుకోవడము, తర్వాత ఈ హ్యాపీనెస్ అనేది చాలా గొప్పది సార్ ఇది. ఎందుకంటే ఎక్కడనో కొడకలో లేకపోతే ఎక్కడ సాదాసిపేటలో ఎక్కడనో కాదు. ఇప్పుడు మనం అందరం కూడా సార్లు కొంతమంది సార్ విజయ్ కుమార్ సార్ ఎక్కడికి చాలా దూరం నుంచి వచ్చిండు. ఇట్లా అన్నట్టు మనకి ఏంటంటే మన సమస్యలను చెప్పుకోవడానికి కాకపోతే నెలకు ఒక్కసారి అయినా సరే మనం అందరం ఇద్దరం ఇట్లా కూర్చుంటామంటే అది ఎంతో సంతోషమైనటువంటి విషయము. మరి ఎప్పటికీ మన ఆర్గనైజింగ్ ఇట్లనే ఉండాలి, అందరం కలుసుకుంటూ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కూర్చుంటూ అవకాశం కూడా మూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని మనం దిగిపోయిన వాళ్ళు దిగిపోయిన అయితే నీకు ఏం లేదు. నేను ఒకటి ఏమంటే 4 మాటలు రాసిన పాడదామని ఉదాహరణలా దిగిపోయింది. నేను దిగిపోయినా ఉన్నాను, నాకే తెలియని పరిస్థితి. మన సంఘంలో ఎవరో అధ్యక్షులు ఉన్నారా అనగిన సార్ నాకు ఈ సమస్య అంటే నాకు తెలియదు అన్నాడు ఆయన అధ్యక్షుల వారు ఇంతకుముందు 16 ఏళ్ళ మాట. ఇక మొన్న ప్రేమ్ సార్ దగ్గర గిట్లా అంటే
నేను తెప్పిస్తాను అన్నాను కూర్చున్నట్టు ఆయనే తెప్పించింది ఎస్టీఓ నుంచి. నా పని అయిపోయి 10 లక్షలు ఎత్తుకున్నాం, మా కొడుకులకు పంచేసినాం. అది వేరే ఇట్లా సరే. కాబట్టి సంఘానికి నమస్కారంతో ఒక చిన్న మాట అభిమానంతో మనకు మళ్ళీ పెన్షనే. ఏమిటంటే ఎన్ని ఉన్నా కుక్క గట్టుకుని నీళ్ళు అన్నట్టు. జయ గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులారా వందనం, గురుమాతలారా వందనం, గురువులారా వందనం, గురుమాతలారా వందనం. గురుతు తెలిసి గురుతు నిలిపిన మైతులారా వందనం, గురువులారా వందనం, గురుమాతలారా వందనం. పాఠాలు ఎన్ను నేర్పిన మార్గదర్శులు మీరయ, మధువునిచ్చి తాను మరుగై తేటపరచిన గురులయ. ఆ వృత్తులెన్ని చేసిన ప్రవృత్తి ఒక్కటే గురువరా, ఉద్యోగరీత్య విశాంతి చెందెడు అందరికి అది సబబయ. గురువులారా వందనం, గురుమాతలారా వందనం, గురుతు తెలిసి గురుతు నిలిపిన మహితులారా వందనం. ఉద్యోగరీత్య విశ్రాంతి చెందుడు అందరికి అది సబబయ. వయసు ఎనియది శరీరానికి మనసుకు ఎచ్చటగలదయా. మనసునెప్పుడు మంచి పనులయించుటే మన ఘనతయా. ఎందరో విశ్రాంతి జీవుల కాటపాటయ్యుంటిరి, ఆఫీసు తెలియని వారికి బాసటై మీరుంటిరి. గురువులారా వందనం, గురుమాతలారా వందనం, గురుతు తెలిసి గురుతు నిలిపిన మహితులారా వందనం. జిల్లాలో మన అందోలు మండల ఆదర్శమై నిలుచున్నది, ఎవరు ఊహించని పనులను చేసి చూపిస్తున్నది. ఇట్టి పనులేలాగే జరిపిన అందరికీ ఆనందము, కలసి మెలిసి చేసి అహమును తాను అనచుట మన సబబు. కలసి మెలసి పనులు చేసి అహముననచినయుంచిన అందరికీ ఆనందము, ఆదర్శమే మన సంగము. అందుకే గురువులారా వందనం, గురుమాతలారా వందనం, గురుతు తెలిసి గురుతు నిలిపిన మమితులారా వందనం. జయ సత్. చాలా చక్కటి సందేశం, మాటతో సందేశం ఇచ్చినటువంటి మన పటేల్ సార్. నెక్స్ట్ మన ప్రెసిడెంట్ అయినటువంటి ప్రేమ్ కుమార్ సార్. సార్ అందరికీ నమస్కారాలు. ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి వారికి శుభాభినందనలు తెలుసు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే మా కార్యవర్గం యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ వారి సహకారాలతోటి నేను ప్రతి నెల కార్యక్రమాలు అనేటువంటి ముందుకు తీసుకువెళ్తున్నాను. అయితే మనోహర్ సార్ చెప్పినట్టు ప్రతి సభ్యుని యొక్క సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మాకు చేరవేసినట్లయితే ఆ సమస్యల పరిష్కారంలో మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాము. రీసెంట్గానే మన సత్య సార్ అందోళ్ళు వారు ఏమైందంటే ఒక చిన్న ఫోన్ అతనిది పోయింది. అందులో అన్ని పర్టికులర్ చేసుకున్నాం, ఏటీఎం కార్డు పర్టికులర్స్ అవన్నీ ఉన్నాయి అందులో. ఆ కార్డు పోవడంలో అతని అకౌంట్లో ఉన్నటువంటి ఒక 40,000 రూపాయలు పోయాయి. అయితే వారు మాకు ఫోన్ చేయగానే సార్ బ్యాంక్ నేనేం లేదు పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పాను. తర్వాత బ్యాంక్ పోయి స్టేట్మెంట్ తీసుకున్నాను. ఒక 4 రోజులు బ్యాంక్ మేనేజర్ అతన్ని 4 రోజుల నుంచి తిప్పుకుంటున్నాడు, ఇస్తా అని చెప్పి. మళ్ళీ నిన్న బ్యాంక్ పోయి సార్ అసలు ఇస్తలేడు సార్, ఒక్కసారి నువ్వు ఫోన్ చేయంటే నేను మేనేజర్ తీసుకుపోయి ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతా అని చెప్పాను. అని ఒక్కసారి మేనేజర్ ఫోన్ మాట్లాడి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అంటే మీకు ఎట్లా కనపడుతున్నారు మీరు, ఇది తీసుకుపోయి కంప్లైంట్ ఇస్తాం మీరు ఇస్తారా స్టేట్మెంట్ ఏమిస్తారంటే ఒక 5 నిమిషాల్లో పని అయిపోయింది. ఇట్లా అంటే ఏ పని ఉన్నా మరి ఆఫీస్లో మేము రోజు ఎట్లా అంటే ఆఫీస్కి వచ్చినట్టు మేము వస్తున్నాం డ్యూటీ, మేము స్కూల్కి ఎట్లా డ్యూటీ పోతుండేమో అట్లా రోజు ఆఫీసు కొల్ల ఉంటుంది. డిస్టిక్ ఆఫీస్ అన్నా వారానికి 2 రోజులు ఉంటుంది, కానీ మన ఆఫీస్ 24 hours అవసరం పడే సాటర్డే సండే కూడా కూర్చుంటున్నాం.
అయితే కొంతమంది అనుకుంటారు వీళ్ళకి ఏం పని లేదు కాబట్టి పోయి కూర్చుంటారు అనే వాళ్ళు కూడా ఉన్నారు సార్, అట్లా అన్నారు కూడా, మాకు దృష్టి కూడా వచ్చింది. అయితే మాకు కూడా చాలా పనులు ఉన్నాయి. సార్కు అగ్రికల్చర్ ఉంది, సదాశివ్ గౌడ్కు నవీన్ సార్కి అగ్రికల్చర్ ఉంది, సదాశివ్ గౌడ్కు పనులు ఉన్నాయి, ఇక్కడ రాజన్నకు పనులు ఉన్నాయి, ఇట్లా ప్రతి ఒక్కరికి పనులు ఉన్నాయి. మా పనులను చేసుకుంటూ అక్కడ వచ్చి కూర్చొని ఎవరైనా వస్తే మనం సంఘం పెట్టిన ఉద్దేశం ఏంటంటే నలుగురికి సహాయపడాలనే ఉద్దేశంతో సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథం మా అందరి లోపల ఉంది కాబట్టి ఒక్కొక్కసారి మా ఇంటి పనులు వదిలిపెట్టి కూడా వస్తున్నాం. కాబట్టి అన్యదా భావించకుండా మాకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పినట్లయితే మేము ఆ పరిష్కారం చేస్తాం. మాకు తోచినటువంటి అంటే మాతో అయితే ప్రతి పని మేము చేస్తాం. ప్రైవేట్ పనులు అంటే మన పర్సనల్ కూడా ఒక్కొక్కసారి ఏమైతుంటే సమస్యలు చెప్తుంటే ఒకరికి బాధ అనేటటువంటి పోతుంటుంది. ఆ బాధలు పంచుకోవడానికి కూడా ఇక్కడ రోజు ఒక 15 మంది కూర్చున్నాం. శ్రీరామనాథ్ వచ్చి కూర్చుంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూర్చుంటున్నాం. ఇక సమస్యలకు వస్తే నరసింహ సార్ చెప్పాడు, స్టేట్ బాడీ వాళ్ళు కూడా మరి చాలా చక్కగా పనిచేస్తున్నారు. జిల్లా బాడీ, స్టేట్ బాడీ, మరి వాళ్ళు ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు, అతి త్వరలో మనకు ఆగస్టు లోపల మన కోరికల్లో డిఏ కానివ్వండి, మరి హెల్త్ ముఖ్యంగా మేము గౌరవనీయమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహన్ గారు కలవడం జరిగింది. వారితో టైం తీసుకున్నాం. నేను గత నెలలో కూడా చెప్పాను, వారికి టైం తీసుకుంటాం. మన మిత్రులం అందరం కలిసి మన హెల్త్ కార్డు గురించి, మరియు లోకల్లో ఉన్నటువంటి సంఘం మన భవనం కూడా మనకు సరిపోతలేదు, దాని గురించి ప్రయత్నం చేద్దామని అంటే మన డాక్టర్కు రావడం జరిగింది. సార్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, సార్ మిమ్మల్ని కలవడానికి పెద్ద మనుషులు అందరూ వెయిట్ చేస్తున్నారు సార్, మీ అమూల్యమైనటువంటి సమయం ఎప్పుడు ఇస్తే మీ దగ్గరికి వస్తాం సార్ అని చెప్పి నేను సార్కి చెప్పడం జరిగింది. అయితే సార్ ఏమన్నారంటే 18వ డేట్ తర్వాత మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను, కలుస్తాను అని చెప్పాడు. వారి ఆధ్వర్యం లోపల మనం అందరం అందోల్ మండల్ నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్రంలోనే అందోల్ మండల్ ద్వారా హెల్త్ కార్డులు అయినాయి అనేది ఒక పేరును మనం సంపాదించుకుందామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వారికి మన పైన ప్రేమ ఎలాగూ ఉంటుంది. మనం వెళ్తే అతను తప్పకుండా మనం చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ మరి ముఖ్యమంత్రి గారితో కూడా వారు చేసి విన్నవిస్తూ మరి మన సమస్యలను పరిష్కారం చేయగా అతను కూడా ప్రయత్నం చేస్తాడని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ప్రతి సమస్యను మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే ఆఫీస్లో కూర్చొని ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మేము అక్కడే ఆఫీస్లోనే చేయిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఫోన్కు ఓటీపీ వస్తుంది కాబట్టి మేము మా దగ్గర కూర్చొని పెట్టుకొని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వీళ్ళ పర్టికులర్స్ అన్ని పంపించి మరి ఓటీపీ ఉంటే సార్ తోటి వాళ్ళతో ఓటీపీ వేపిస్తున్నాం. అప్పుడే అవి కూడా ఒక 6-7 మంది అయిపోయినాయి. ఇంకా ఎవరైనా 30 వరకే, ఈ నెల 30 వరకే మరి ఐటీ చేసుకోవాలి, ఈ ఫైలింగ్ చేసుకునేది ఉంది కాబట్టి ఎవరు వచ్చినా మేము ఆఫీస్లో కూర్చొని పెట్టి పనులు చేయించడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తూ మరి సమయం ఎక్కువ లేదు, ఇంకా మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ క్షమించాలి తక్కువ మాట్లాడినందుకు. అందరికీ ధన్యవాదాలు. అధ్యక్షులైనటువంటి చాలా చక్కగా సజీవించిన వాళ్ళకోసారి సపోర్ట్. నీవు తెలుగు బిడ్డ. అయితే విశ్రాంత ఉద్యోగ మిత్రులు మనం అందరం పాటించవలసినటువంటి కొన్ని విషయాలున్నాయి. అందరం కూడా మనకి ఎందుకంటే సమయం అనేటువంటిది దగ్గరనే ఉంది, ఇంకా అది కాబట్టి సమయ పాలన పాటించాలి, సద్వినియోగం చేసుకోవాలి. పని కోసం సమయం కేటాయిస్తే అది మనకు సంతృప్తిని ఇస్తుంది. ఆలోచనలో దాన్ని ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన మేధస్సు పెంచుతుంది. చదవడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. మనం నవ్వడానికి కొంత సమయం కేటాయిస్తే మన జీవితాన్ని ఆహ్లాదకరపరుచుకుంటాం. ఇతరుల సేవ కొరకు కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే అది మన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రార్థించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన మనశ్శాంతిని ఇస్తుంది. ఒక మంచి మాట చాలదా మనసులోని గాయం అనడానికి? ఒక చిరునవ్వు చాలదా మన మనసుని కుదుటపరచడానికి? మన మాటకు డబ్బు ఖర్చు లేదు, మంచి మనసు ఉంటే చాలు. చిరునవ్వుకు చిల్లర అవసరం లేదు, మన వారు అనుకుంటే చాలు. అలా మాట సహాయం, చిరునవ్వుల వరం ఇచ్చే వారిని ఎన్నటికీ మనం మర్చిపోవద్దు, అందరు దూరం చేసుకోవద్దని మనం అదేవిధంగా మనం నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు
గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజముగా నువ్వు జగద్గురువే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగా నువ్వు రత్న గర్భవే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు జరుపుకుంటున్నటువంటి బర్త్డే పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక అందరూ మనకు చెప్పారు, మన విఠలరెడ్డి సారు చెప్పారు గురువు అని. మొదటి గురువు తల్లి అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం తల్లి కానీ పోతుంటే చిన్నపిల్లాడ వేసుకుంటే ఏమో వేరే ఎవ్వరు చూసుకోవాలి. మతం ఉన్నది కులం అదొకటి. మనం పెద్దవాళ్ళం అయినాం కాబట్టి మన పిల్లలకు కూడా అదే చెప్పాలని నా ఉద్దేశం. ఇకపోతే ఇక మన పెన్షన్లో అది సిఆర్టీ అది మాత్రం ఇంత తొందరగా రాదు. ఆడ ఏం లేదు, ఖాళీ కుండలని పెట్టినాయి, అన్నీ ఖాళీ అయిపోయినాయి. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు. కానీ ఒకవేళ అయితే డిఆర్సీ డిఎల్ ఇస్తారు, ఏఎస్ మాత్రం ఎత్తి పని అది మాత్రం పక్కా. సార్ ఉద్దేశం ఏంటంటే తొందరగానే కార్యక్రమం మనము విశ్రాంతి ఉద్యోగంలో ఎట్లా అంటే వయసు వాడి మీరిపోయింది ఏమున్నదని. ఈ ముసలోళ్ళ దాంట్లో ఏమిటో 2 రకాలని చెప్పి నేను ఆయన పెడుతున్నా, ఫోన్లో పెడుతున్నాను. దయచేసి ఫోన్లలో అందరూ చూడండి, 3 రకాలు ఉంటాయి. యంగ్ ఓల్డ్, ఓల్డ్ ఓల్డ్ అనేది అన్నాడు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిండు. 80 సంవత్సరాల వరకు యంగ్ ఓల్డ్లమే మనం అంతా, 80 తర్వాతనే ఓల్డ్ ఓల్డ్. సంఘం లోపల మనం అందరం కలిసి ఉంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చోమంటే మనం 3 రోజులు 4 రోజులు ఆయుష్ పెరిగినట్టే లెక్క. మరి దీనికి ఆత్రం ఎందుకు పడదాం? మనం ఉన్న వచ్చమే ఈరోజు ఆత్రం ఏం అవసరం లేదు, ఏం చేసేది లేదు. ఇంకేం చేస్తాం? ఏం సంగమేశ్వర సార్ అంతేనా కదా? ఇప్పుడు సంగమేశ్వర సార్ ఇప్పుడు ఎట్లా డ్రెస్ చేసుకొచ్చిండు, ఇప్పుడు డ్యాన్స్ చేయమంటే కూడా చేస్తాం. ఏమన్నా ఒక్కరోజు ఆ ప్రోగ్రామ్ కూడా పెడదాం అనుకుంటాం. డ్యాన్స్ చేద్దాం, ఒక 5 రోజులు ఎరుగుతుంది. ఆత్మ పడకూరి ప్రోగ్రామ్కి వస్తే ఒక టైం ఇచ్చేటండి, మంచిగా లంచ్ చేసి ఎంజాయ్ ఉంటాం. మానసిక ఉల్లాసం ఉంటే మనం మన మైండ్ ఫ్రెష్గా ఉంటే మన మైండ్ కూడా ఆలోచనలు పెరిగితే మన మంచిగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పటికి ఇంట్లో కూర్చున్న పిల్లలు ఆలోచన అవే ఆలోచనలు వస్తుంటాయి. ఏమన్నా దయచేసి లేట్ అయిందని ఏమనుకోకూరి. కార్యక్రమాన్ని మన పిఆర్ఓ అంటే చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. నిజంగా మా సభ్యులు ఎట్లా ఉన్నారంటే మన శివుడు కానీ సార్ చూడండి డ్యాన్స్ చేస్తున్నారు. మన రేపు మనం కూడా ఒక దగ్గర ఒకరోజు ఇటువంటి కార్యక్రమం కూడా నిర్వహించాలనే తనకు నా లోపల ఉన్నది. ఖచ్చితంగా మన వయసు అనేటటువంటిది మర్చిపోవాలి. మనం యంగ్ ఓల్డ్ అంటే 84 అట్లా ఉండాలి. మనము నేను ఇంతమంది ఎప్పుడు చెప్పినా చెప్తా, అలారం పెట్టుకుంటే ఎట్లా ఆ టైంకి లేస్తామో మన అలారం 100 years తర్వాతనే పెట్టుకోవాలి. మనం అట్లా అందరం ఆయురారోగ్యాలతో మంచిగా ఉంటామని మన సంఘం కూడా అదే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాం. మా సభ్యులకు ప్రత్యేకమైనటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుసా. నా కార్యవర్గం రోజు వస్తున్నారు, ఆఫీస్లో కూర్చున్నారు, వాళ్ళ సలహాలు పాటిస్తూనే ఇటువంటి కార్యక్రమాలు అనేటువంటివి చేపిస్తున్నా.
దయచేసి కార్యక్రమం ఈరోజు భజన సదాశివ గౌడ్ సార్ భజన చేసింది కూడా ఎంజాయ్ కొరకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చిన తర్వాత ఒక కిట్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అది ఏదో లేదు థర్డ్ జ్ఞానిర్భవతు మంగళం భవతు. మల్లయ్య సార్కి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇక్కడ చూడు దర్శి రాములు ఎల్ఎఫ్ వీరు జన్మదినం జూలై 5వ తారీఖు నాడు వీరు రావాల్సిందిగా. నిన్నటి కంటే రేపు బాగుండాలి, రేపటి కంటే ఈ రోజు బాగుండాలి, రోజు మించిన రోజు ఆనందంతో జీవితాన్ని సాగాలి, దిగులు బాధలు రాకుండా జీవితం ఆనందంగా జరగాలని మీకు జన్మదిన శుభాకాంక్షలు. వీరికి కుమారరావు సార్ శ్రీరాములు స్వస్తి భవతు మంగళం భవతు. రాములు సార్కు జన్మదిన శుభాకాంక్షలు. ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ జూలై 5వ తారీఖున వీరి జన్మదినం. మీరు రావాలి. ఈ నరసింహ సార్కు ఆ భగవంతుడు తరగని ఆనందం, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సుఖశాంతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. వీరికి వెంకటేశ్వర సార్ రావాలి. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. నరసింహ సార్కు జన్మదిన శుభాకాంక్షలు. అనురాగాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సార్కు రాధాకృష్ణ సార్ గారు వచ్చి రాధాకృష్ణ గౌడ్ సార్ సన్మానించాలి. జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. అంజయ్య సార్కు జన్మదిన శుభాకాంక్షలు. సార్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ గారు వీరు వేదికను అలంకరించాలి. వీరికి ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ, కోటి కాంతుల చిరునవ్వులతో ఆ భగవంతుడు మీకు సంపూర్ణమైనటువంటి నిండు నూరేళ్ళ ఆయుష్ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు. వీరికి నవీన్ కుమార్ గారు సన్మానిస్తారు. సదాశివ గౌడ్ సార్కు జన్మదిన శుభాకాంక్షలు. దామోదర్ గారు హెడ్ మాస్టర్ వీరు జూలై 10వ తారీఖున జన్మించారు. వీరికి మనోహర్ ప్రసాద్ సన్మానిస్తారు. మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. స్వస్తి భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. దామోదర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
గారు జూనియర్ అసిస్టెంట్ జూలై 12వ తారీఖు నాడు జన్మించారు. ఫైనాన్స్ సెక్రటరీ గడిచిపోయిన జ్ఞాపకాలను నెమరు వేస్తూ కొత్త ఆశలను ఊపిరి పోస్తూ మీకు నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలు సంపూర్ణంగా భగవంతుడు ప్రసాదించాలని మీకు జన్మదిన శుభాకాంక్షలు. వీరికి ఒక్క నిమిషం ప్రేమ్ కుమార్ సార్ చాలా మంది జ్ఞానీర్ భవతు పూర్ణం భవతు మంగళం భవతు శంకరప్ప సార్కి జన్మదిన శుభాకాంక్షలు. వేలు రమేష్ ఉపాధ్యాయులు వీరు జన్మదినం 15వ తేదీ. ప్రతి క్షణము సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ప్రసాదించాలి భగవంతుడు ప్రసాదించాలి మనసులో. ఈరోజు మన ప్రేమ్ కుమార్ సోదరుడు అయినటువంటి బి మాణిక్యం సార్ రావాలి. స్వస్తిర్ భవతు జ్ఞానీర్ భవతు పూర్ణం భవతు మంగళం భవతు. వేలూరు రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు అంటే గడిచిన కాలంలో గుర్తుంచుకోవడం కాదు, మన ఆరోగ్యాన్ని మన సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే ఈ జన్మదిన శుభాకాంక్షలు. వీరికి జన్మదిన శుభాకాంక్షలు. వీరికి పాండు సార్ స్వస్తిర్ భవతు జ్ఞానీర్ భవతు పూర్ణం భవతు మంగళం భవతు. అమర్నాథ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. హెడ్ మాస్టర్ గారు వీరు జూలై 16వ తారీఖున జన్మించారు. వీరు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి గారికి. ప్రేమానురాగాలతో మీ లైఫ్ ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ భగవంతుని యొక్క శుభాశీస్సులు మా అందరికి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికి. వీరికి నరసింహ గౌడ్ సారు మరియు రాధాకృష్ణ గౌడ్ సారు అలాంటి స్వస్తిర్ భవతు జ్ఞానీ భవతు పూర్ణం భవతు మంగళం భవతు. సార్ జన్మదిన శుభాకాంక్షలు. స్వస్తిర్ భవతు జ్ఞానీ భవతు పూర్ణం భవతు మంగళం భవతు. ఆగంరెడ్డి సార్ జన్మదిన శుభాకాంక్షలు. సార్ జూనియర్ అసిస్టెంట్ జూలై 20వ తారీఖు నాడు జన్మించారు. గుండెలేని మనిషి ఉండనే లేడు, గుడి లేని ఊరు ఉండనే పోదు. గుండెలే గుడిగా చేసుకున్నటువంటి దేవుడు ఎల్లప్పుడూ నీలో ఉండాలి. శ్రద్ధగా వినవయ్య శ్రీ విశ్రాంత ఉద్యోగం ఇచ్చా. నెక్స్ట్ వీరికి శ్రీ రాజయ్య సార్ ఫోటో దిగుండి ఒకటి. జ్ఞాని భవతు పూర్ణం భవతు మంగళం భవతు. మాణిక్యం సార్కి జన్మదిన శుభాకాంక్షలు. కిషోర్ గారు వర్క్ ఇన్స్పెక్టర్ వీరు ఈ రోజే పుట్టారు. ఉన్నది ఒకే కులం, అది మానవ కులం. ఉన్నది ఒకే మతం, అది ప్రేమ మతం.
ఉన్నది ఒకే భాష, అది హృదయ భాష. సత్యంగా వినవయ్యా. దీనికి పురుషోత్తం సార్, అప్పారావు సార్ రండి. వీరు స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు. జన్మదిన శుభాకాంక్షలు. ఈసారి లాస్ట్, ఈ జూలై నెల లోపల ఈసారి లాస్ట్. ఇద్దరు చెప్పేసి ఇగో అది కాదు, మీకు జన్మదినం జరుపుకున్న లోపల పోవాలి ఫస్ట్. ఇక వాళ్ళు పూజ చేస్తారు వాళ్ళ పేరు మీద, అలా లీస్ట్ ఇచ్చిన మీకు అయినాక కృషిగా ప్రతి నెల ఇద్దరికి ముగ్గురికి మేము సన్మానం చేయాలని అనుకుంటున్నాం. మీ అనుమతితో ఈరోజు ఇద్దరిని చేయాలనుకుంటున్నాం. మీరు ఒకసారి చప్పట్లు కొడితే అనుమతి భావిస్తూ మరి రాధాకృష్ణ గౌడ్ గారిని కూడా మరి చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఏం చేస్తాయి ఏదైనా పండి మాలి ఏది బుద్ధి లేదు, పసుల పెట్ట వేసి పండించమా పైరు, తెలియమయ్యా నీవు తెలుగు బిడ్డ. అలాగే ముందుంటూ మరి మన సభ్యుల యొక్క ఏ సమస్యలున్నా ఆందోళన నుండి ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఆందోళన ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులకు సేవలు అందిస్తూ ప్రతినిత్యం మా ఆఫీస్కి వస్తున్నటువంటి రాజేష్ సార్ గారిని కూడా మా సార్ పలానాకి ఈ సమస్యలు ఉన్నాయి ఎట్లా మరి తను కూడా వెళ్తాడు, ఎస్టో దగ్గర పోయి డైరెక్ట్ మాట్లాడి చేపిస్తుంటారు. ఉన్నటువంటి సభ్యులందరితో సభ్యత్వం చేయించండి, ఏదన్నా పట్టుకొస్తుంది. కంపల్సరీ మంచి మంచి పనులు చేస్తారు. నోరు నొప్పిగా 100 మాటల కన్నా ఫలము గలుగు ఒక్క పనిని చేయు, ఊత వేసి కాకి కువలయమును లేపు, తెల్లవారే తెలుగు బిడ్డ. ఏదైనా సరే ఒక మంచి పని చేస్తాడు. మంచి పని చేస్తారా? కాటం తీయాలి. స్వస్తి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ దేవాసి, త్వమేవ సర్వం కల్విదమసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యమృతం వశ్మే సర్యం. ఇక్కడ ఇట్లా ನೋಡ್ರಿ ఇక్కడ సార్ ఆరా తీసుకోండి సార్ అందరు ఓకే 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 ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా భగవంతుని సన్నిధిలో ఉన్నాము. మరి అందరి భగవంతుని యొక్క ఆశీస్సులు మన పైన ఉండాలని చెప్పేసి ఆయుర ఆరోగ్యాలతోని అందరూ కూడా ఆనందంగా గడపాలని చెప్పుకుంటూ ముఖ్యంగా
ఈ విశ్రాంత ఉద్యోగుల యొక్క ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యవర్గానికి ఇంతటి ఈ విధమైనటువంటి అర్థమైనటువంటి ఎక్కడ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే నేను సంగారెడ్డిలో ఉంటున్నా. సంగారెడ్డి లోపల కూడా చాలా పెద్దది అది, కానీ మన దగ్గర అప్పుడు అట్టి ఫామ్ కాలేదు. ఇక్కడ చేయాలని చెప్పి చంద్రశేఖర్ సార్ చాలా ఒక మంచి ఉద్యోగం కానీ సరే ఇది అసలు జోగిపేట అంటేనే చాలా ఒక అన్ని రంగాల లోపల జోగిపేట ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ జోగిపేటని సంఘం అనేది లేకుండా అయిపోయింది అని చెప్పి ఆయన చొరవతో ఒకరోజు రావడం, అవి ఎస్ఆర్ఎం బాగా కూర్చొని అప్పుడప్పుడు పేరు రాసింది దాని కంటిన్యూషన్ అనేటువంటి చేయడం జరిగింది. నిజంగా ఆ రోజు శుభదినం. ఆ రోజు ఉన్నటువంటి చాలా చిన్నగా ఉన్నటువంటిది అది క్రమేపీ ఇంతవరకు వచ్చి ఇంతమంది మనం మీద జరుపుకుంటున్నామంటే నిజంగా మన ఎస్టీఓ పరిధిలో జరుపుతున్నటువంటి కార్యక్రమం మహా అద్భుతం అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ కార్యవర్గం ఏదైతుందో డైనమిక్ కార్యవర్గం ఉన్నది. ఈ కార్యక్రమం నడవాలంటే ఒక మంచి డైనమిక్ యాక్టర్ అనేటువంటిది కావాలి. ఇందులో యాక్టర్స్ ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, తర్వాత ఆర్థిక సహాయం చేసేసి ముందు తీసుకుపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేనికి కూడా వెనుకబడడం అనేటువంటి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము మంచి జీవితాన్ని గడపడానికి మంచి పెన్షన్ ఉంది మనకి. అది ఒకరిపైన ఆధారపడవలసిన అవసరం లేదు. ఆ వచ్చినటువంటి పెన్షన్ సద్వినియోగం చేసుకుని మంచి అలవాట్లతో చేసుకుంటే అది మనకు సరిపోతుంది. మనము మన పిల్లలను మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మేము ఇంతవరకు కూడా సంగారెడ్డిలో కూడా కొన్ని కార్యక్రమాలు పాల్గొన్నాము. అయితే ఇక చెప్పినాం మరి ఎస్టీఓ జోగిపేట సార్ మేము ఇక్కడనే ఉంటామని చెప్పేసి సభాముఖంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళు కూడా ఆ కార్యక్రమం లోపల డిస్ట్రిక్ట్ బాడీలో జరిగేటువంటి కార్యక్రమం లోపల కూడా అటెండ్ చేస్తున్నాము. అయితే ఇంత బాగా మన యొక్క ఈ ఎస్టీఓ పరిధిలో జరగడం అనేటువంటిది మంచి శుభసూచకము. ఇంకా బాగా దీన్ని కృషి చేసి ఇంకా సూచనలు సలహాలు పెద్ద మనుషులు అందరూ తీసుకొని ముందుకు పోయి జిల్లాలో మనకు ఒక మంచి ప్రాతినిధ్యం అనేటువంటి సంపాదించుకుంటే మన యొక్క పనులు అనేటువంటి దాని పేరు మీద జరిగిపోవడం అనేటువంటి ఉంటుంది. సరే ఎక్కువ సమయభావం అయింది. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క శుభదినం ఇది జన్మదినం జరుపుకోవడం అనేటువంటిది మంచి శుభసూచకం. ఇదే విధంగా కొనసాగించాలని మరోసారి అందరితో మాట్లాడాలి. నమస్కారం. విశాఖ ఉద్యోగులందరికీ ఒక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లుగా అభివృద్ధి జరిగినట్టు అనిపిస్తుంది. ఇది చూసినాక నాకు అనిపించింది ఎవ్రీ మంత్ కూడా రావాలి. ఎన్ని పనులు ఉన్నాయి కానీ అయితే ఏదో సింపుల్గా ఈ విధంగా ఓదానుకున్నా కానీ ఇంత అద్భుతంగా మనం ఒక మంచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. అందరము విశాఖ ఉద్యోగమే, ఇప్పుడు అందరం దగ్గర పడ్డ వాళ్ళమే. ఇక చివరి చూపులే అనుకోవాలి. అందరము ఎప్పటికి కూడా అందరూ ఆరోగ్యంగా 100 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఇక ఈ మన కార్యవర్గం అయితే చెప్పిన అవసరం లేదు. వాళ్ళ వల్లనే ఇది ఇంత అభివృద్ధి జరుగుతుంది. ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళు వీరేశం కూడా మా క్లాస్మేటే. ఈయన అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తున్నాడు, చాలా బాగుంది. మంచిగా సంతోషం ఉన్నాడు. పాండు నెక్స్ట్ మంత్ ఈ విధంగా అందరము. ఇది ఇంకొకటి మనము ఎప్పుడో ప్రోగ్రాం పెట్టుకొని పిలిస్తే అందరు రారు. యాక్చువల్గా ఇది స్పెషలైజేషన్ అయిపోయింది. ఖచ్చితంగా జన్మదినము అనగా అందరూ వస్తారు. వాళ్ళని చూడడానికి ఇంకోరు వస్తారు. అందరం కలవడానికి మంచి అవకాశం ఇది. నన్ను ఎవ్రీ మంత్ వేరే మీటింగ్ పెట్టినా రారు. ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నా. అందరూ వచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ఒక్కరిని పరిచయం తీసుకొని రండి, డబుల్ అయిపోతుంది. 50 మంది ఒక్కరిని వాళ్ళు పిలుచుకురావాలి. ఇప్పుడు కొత్త మల్లయ్య గారు వచ్చి 2 మాట్లాడాలి. రండి.
తిరుపతి రాము సారు. అధ్యక్షులు మరియు కార్యదర్శులు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తమ ఇంటి పని మాదిరిగా చేసుకోవడం చాలా సంతోషమైన విషయము. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇదివరకు నేను ఇంటి లోపల చేసుకోలేదు. ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుతున్న సార్ చాలా సంతోషము. అందరికీ విశ్రాంతి ఉద్యోగులందరికీ ఆయుర్వేదాలతో దైవం ప్రసాదించాలని భగవంతుడు మనస్ఫూర్తిగా మన కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. దీంట్లో నాకు ఎక్కువ జర ఇబ్బందికి రాదు కాబట్టి ఇక మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. సభకు నమస్కారం. ఈ యూనియన్ తరఫున అందరికీ నమస్కారములు. బర్త్ సార్ బర్త్డే జరుపుకున్నందుకు అందరికీ నమస్కారం. అందరు మంచిగా ఈరోజు ఏర్పాటు చేసిన మన పెన్షనర్ సంఘం పెన్షనర్లకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇంతవరకు మనం ఇంట్లో మన కొడుకులు మన్మలకు మన్మరాళ్ళకు మన అందరికీ బర్త్డేలు చేసుకుంటూ వచ్చింది. మన బర్త్డే అనేది మాత్రం మన ఇంట్లో మన కొడుకులకి ఆదరాలు ఎవరికి ఆదరాలేదు. మరి ఇవాళ మన సంఘం తరఫున మన గుర్తింపు తెచ్చి మనకు బర్త్డేలు చేస్తున్నారంటే ఇది ఎంత ఉత్సాహంగా అంటే ఎంత సంవత్సరాలు బట్టి అంత గొప్పతనం అవుతుంది. నాకైతే నాకు ఇంతవరకు నా బర్త్డే ఫస్ట్ టైం బర్త్డే జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంకా 10 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది అనుకుంటున్నానే. అదే అందుకే మనం ఈ సంఘం మంచిగా ముందుకు తీసుకోవడానికి మన అన్ని సంఘ సభ్యుల సహకారం మంచిగా ఇవ్వాలి. అందరి కృపయోగంతో మంచిగా ముందుకు సాగించుకొని ఇంకా 10 కాలాలు ముందుగా మన సంఘం నడిపించుకోవాలని మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ అమర్నాథ్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షులు కార్యదర్శులు పెన్షనర్లు అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని ఆశిస్తుంది. ఈ కార్యక్రమంతో చాలా ఆనందంగా ఉన్నందుకు పోలీస్ ఆగంరెడ్డి సార్ ఉన్నటువంటి రిటైన్ ఉపాధ్యాయులు మరియు సంఘ సభ్యులు మరియు తోటి మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం. అయితే మన సంఘము సన్మానం జరుపుకోవడము 5వ నెల అనుకుంటా. 5వ నెల ఇది. కానీ ఈ విధంగా జరుపుకోవడము ఇది మన రిటైర్మెంట్ ఉపాధ్యాయులకు మంచి అవకాశం ఇచ్చినట్టు చాలా నేను ఎవరికి ఆలోచన వచ్చిందో కానీ ఇది మంచి ఆలోచన. అయితే మన ఇళ్లలో మన జన్మదిన జరుపుకోకుండా కూడా మన సంఘం నుంచి చేయడం నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే మన రిటైర్మెంట్ ఉపాధ్యాయులకు మరి ఎలాంటి సమస్యలు ఉన్నా మరి మన సంఘ సభ్యులు డైనామిక్ ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు, సంఘం ఉంది. మరి మనము ఫోన్ ద్వారా మనము తెలిపినట్టయితే మన సమస్య వెంటనే పరిష్కారం జరుగుతున్నాయి. కనుక అటువంటి సంఘం ఉండడం మన ఆందోళన యొక్క మండల అదృష్టం అనుకోండి. ఎందుకంటే మన సమస్యలను ఇంతకుముందు ఎవరితో చెప్పుకోవాలనేది కూడా తెలియకుండే. ఇప్పుడు సంఘమై నుంచి సంఘ ప్రెసిడెంట్ కానీ లేకపోతే సెక్రటరీ కానీ సంఘ సభ్యులకు ఎవరికి కూడా మన సమస్యలు తెలిపిన వెంటనే అది కూడా మనం వచ్చి రాకున్నా మరి ఫోన్ ద్వారా తెలిపినట్టయితే ఎస్టీఓతో ఉన్నటువంటి సమస్యలు కానీ మన పర్సనల్ సమస్యలు కానీ ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు తొందరగా అవి పరిష్కరించడం జరుగుతున్నది. కనుక మనం సంఘ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే ఇంకోటి ఆర్థికంగా కూడా మనము మంచి జీతాలు ఉన్నాయి, అందరికి మంచి శాలరీస్ ఉన్నాయి. మేము డ్యూటీ చేసేటప్పుడు మాకు అంత శాలరీస్ లేకుండే, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మంచి శాలరీస్ పొందుతున్నాం మనం. అయితే సంఘ సభ్యులు మనకు సహకారం అడిగిన వెంటనే మనము ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేస్తే సంఘం కూడా అభివృద్ధి పెంచుతుందని చెప్పి మా యొక్క ఉద్దేశము నేను ముందు చెప్తున్నాను. ఇక సమస్యలు అంటే ఇంతకుముందు మన సార్ చెప్పిన జరిగింది. అయితే డిస్టిక్ లోపల కూడా మంచి వాళ్ళు ఉన్నారు. స్టేట్ లోపల ఉన్న చంద్రశేఖర్ ఇంతకుముందు యూనియన్లో పనిచేసాడు, అతడే ఉన్నాడు. మరి అప్పుడప్పుడు మనం ఫోన్లో కూడా తెలుసుకుంటున్నాం ఎక్కడ మరి స్టేట్ లోపల ఉన్నటువంటి ముఖ్యమంత్రుడు కానీ మినిస్టర్లతో కలుస్తున్నారు.
కలిసినప్పుడు వాటి సమస్యలు మన ఫోన్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతున్నది. ఏ సమస్యలు ఉన్నా కానీ మన ఫోన్ ద్వారా మన సమస్యలు మన మండలంలో కానీ లేకపోతే సన్మానం కానీ ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇది మనకు చాలా శుభసూచకమైనటువంటి విషయం. అంటే సంఘం అభివృద్ధి చెందడానికి మనం ఆర్థికంగా సాయం చేయవలసిందిగా అందరితో నేను విన్నపిస్తూ శ్రీరాంత ఉద్యోగులందరికీ నమస్కారం. మాకు ఈ సహకారం అందించి అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు. భరత మాత బండిరా రండిరా మీరు రండిరా అమ్మను చూడ రండిరా అని ఆందోళన విద్యాశాఖ అధికారి అయినటువంటి బండి కృష్ణసార్ గారు ఇక్కడ రావాలని గౌలిపేట పరిధి సభ్యులందరికీ ప్రెసిడెంట్ సెక్రటరీ సభ్యులందరికీ పేరు పేరున పెద్దలు కాబట్టి అందరికీ నమస్కారాలు. ఈరోజు బర్త్డే చేసుకుంటున్న అందరికీ కూడా నమస్కారాలు. ఇంకొకటి ఏంటంటే మేము రావద్దు కానీ మియాసిటీ వాళ్ళకి వచ్చినామంటే ప్రేమ్ సారు, నవీన్ సారు, భూమయ్య సార్ ఫోన్ల మీద ఫోన్లు రా 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 అంటే వచ్చిన. మరి మీకు బర్త్డే చేసుకునే వాళ్ళకు మేము మీకంటే చిన్న వాళ్ళం కాబట్టి మీ ఆశీస్సులే మాకు ఉండాలి. ఎందుకంటే మేము ఆశీస్సులు ఇచ్చేటంత పెద్దవాళ్ళం కాలేదు కాబట్టి ఇక్కడ ఉన్న అంత పెద్ద మనుషులకు మరి సంఘము ఏర్పాటు చేసి ఈ రకంగా చేసుకున్నందుకు చాలా సంతోషం. ఈ రకంగా అందరు కూడా రిటైర్డ్ అయిన తర్వాత ఈ రకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే ఈ ఏజ్లో ఒక ఆనందం అంతకంటే వేరే ఉండదు. ఆనందం అనేది ఎన్ని పైసలు పెట్టినా రాదు, ఎన్ని చేసినా రాదు. కాబట్టి ఆనందాన్ని ఈ రకంగా అందరి సభ్యుల మధ్యన పంచుకోవడం అనేది మరి ఇంతవరకు ఈ జోపేట్లో లేకుండే వీళ్ళు వచ్చి నుంచి మరి సెక్రటరీ, ప్రెసిడెంట్, మిగతా సభ్యులు అందరి సమక్షం లోపల ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి మరి మిగతా సభ్యులకు కూడా ఒక కనువిప్పు, అంటే కొంతమంది చేరని వాళ్ళు కూడా ఉంటారు పైసలు కట్టగా, అరే ఈ రకంగా చేస్తున్నారంటే కూడా వాళ్ళు కూడా రావడానికి కూడా అరే మేము కూడా చేరుతాము బాగుంటుంది. ఎన్ని పైసలున్నా ఎన్ని అనుబంధాలు ఏమున్నా కూడా ఈ సర్కిల్ అనేది మళ్ళీ దొరకదు. కాబట్టి ఈ సర్కిల్ లోపల వస్తే మరి ఆనందము ఇప్పుడు సార్ అన్నట్టు నవ్వుతూ ఈ ఆనందాన్ని గడపాలి. కాబట్టి ఈ శేష జీవితాన్ని ఈ రకంగా మీరు చేసుకుంటున్నందుకు అందరికీ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న పెద్ద మనుషులు అందరికీ కూడా నమస్కారం. మరోసారి మరి సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తారు. అందరికీ నమస్కారాలు సార్. అందోల్ మండల విశ్రాంత ఉద్యోగుల యొక్క ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుని కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. నిజంగా మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నామో ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. మనం సార్ అన్నట్టు ఎంతోమంది మనం మిత్రులు అంటున్నారు, ఇళ్ళ కాడ మనం చేస్తున్నాం. ఇక్కడ ఇంతమంది సమక్షంలో ఒక 60-70 మంది సభ్యుల సమక్షంలో అందరూ రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తుల సమక్షంలో చేసుకోవడం అంటే నిజంగా మనం అదృష్టవంతులు. అంటే ప్రతి ఒక్కరి యొక్క సహకారం, ఇక్కడ ఉన్నటువంటి పదాధికారులు, మండల పదాధికారులు, జిల్లా పదాధికారులు, తర్వాత ప్రతి సభ్యులు అందరి యొక్క సహకారంతో మనం ఈ కార్యక్రమాలు చేసుకున్నాం సార్. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మిత్రులందరికీ కూడా మరి నా వ్యక్తిగతంగా తర్వాత యూనియన్ పరంగా కూడా అందరు కూడా శుభాకాంక్షలు సార్. మరి మిత్రులు ఎన్నో విషయాలు ఇక్కడ అంటూ వదిలేతాను సార్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మనం హ్యాపీగా గడుపుకుంటానికే మనం ఇక్కడ వచ్చినాం. ఈ ఒక్కరోజు హ్యాపీనెస్ మళ్ళీ 1 మంత్ దాకా మనకు స్టోర్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు వచ్చినాము ఇదెందుకు గదెందుకు అని అనడం కూడా సబబు కాదు. ఒక్కరోజు మనం గడుపుకుందాం సార్, అందరం కలిసి చేసుకుందాం మనం కార్యక్రమాలు, హ్యాపీగా ఉందాం. ఈ ఒక్కరోజు ఎప్పటికి కూడా మనం ఎప్పుడు సమస్యలు ఉంటాయి, మన ఇంటి వ్యవహారాలు ఎప్పటికి ఉంటాయి. మనకి ఇప్పుడు వాతావరణం కూడా కొంచెం మనకు అనుకూలంగా లేకుండా కూడా కొంత జాప్యం అయింది. మరి ముఖ్యంగా రేపు కూడా గురు పౌర్ణిమ సందర్భంగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇక్కడ సత్యసాయి ఆర్గనైజేషన్లో
రేపు మార్నింగ్ నుంచి కార్యక్రమాలు అవుతున్నాయి. నగర సంకీర్తనలు, భజనలు, వ్రతాలు అవుతున్నాయి సార్. మనకు కూడా ఒక పిలుపు వచ్చింది. ఇప్పుడే ఫోన్ చేసిండ్రు కృష్ణమూర్తి గారు. 12 గంటలకు మనకు అక్కడ భోజన వ్యవస్థ ఉంటుంది సార్. వీలైనటువంటి వాళ్ళు వచ్చినందుకు ప్రయత్నం చేద్దాం. గురు పౌర్ణిమ సందర్భంగా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమానికి మరి రావడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్ అందరు కూడా. అయితే ముఖ్యంగా ఏంటంటే మనము ప్రతి వ్యక్తి ఎట్లా ఉండాలి అనేటటువంటి దాంట్లో కొన్ని అంశాలు సార్. చిరునవ్వు, మౌనం, ఇవి మనకు ముఖ్యంగా 2 వజ్రాయుధాలు సార్. ఇవి మన జీవితంలో వజ్రాయుధాలు లాంటివి ఇవి 2 కూడా, చిరునవ్వు, మౌనం. మనము చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. హ్యాపీగా సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంటే మౌనం ఎంత గొప్పది. ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే మౌనంగా ఉండడం అంత శ్రేయస్కరం ఇంకొకటి లేదని అంటున్నాను సార్. కాబట్టి మరి ప్రధానమైనటువంటి శత్రువు ఏంది మనకు? మౌనము, చిరునవ్వు ఆయుధాలు అంటున్నాం. శత్రువు అనేటటువంటిది ఏంది? కోపం సార్. ప్రధాన శత్రువు కోపం. మనకు తన కోపమే తన శత్రువు అన్నట్టు ఆ కోపంతో మాట్లాడితేనట గుణాన్ని కోల్పోతామట. కోపంలో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతాం. అన్నెసరిగా మాట్లాడితే కూడా అర్థం కోల్పోతాం. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాం. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాం. అబద్ధాలు మాట్లాడితే పేరునే కోల్పోతాం. అబద్ధాలు మాట్లాడితే పేరునే కోల్పోతాం. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతగా ఉంటామని చెప్పి చెప్తున్నారు సార్. అంటే కోపము ఎన్ని అనర్థాలకు దారిస్తుంది అనేటటువంటిది ఒకటి విషయం ముందు అన్నీ తెలిసిన అంశాలు మనకు. కాబట్టి మనం ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకు పైసలకి ఏం కొదులిస్తారు. మంచి శాలరీ, మంచి ఇన్కమ్ మనకు వస్తున్నది. ఇంకా మన కొట్టాటోడు మన నాయకులు ఉన్నారు, మనకు వస్తున్నది. కాబట్టి మనం ఈ బర్త్డే వేడుక మనం చేసుకుంటున్నామంటే ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. వచ్చే నెల కూడా మనం అందరం రావాలి. మనతో ఇంకా షేర్ చేసుకుంటట్టు మనం ప్రయత్నం చేద్దాం. మిగతా వాళ్ళు కూడా వచ్చిన ప్రయత్నం, నాది ఉన్నది నాతోనే అయిపోతుంది, నేను రాకుండా సరే అని చెప్పి అనుకోవచ్చు సార్. ఎవరు కూడా ప్రతి నెల అందరూ కూడా వస్తేనే ఇప్పుడు ఇంత సంఖ్య అవుతుందంటే ఎట్లయితున్నా సరే మనం అందరం అనుకుంటేనే ఇంత సంఖ్య పెరుగుతుంది. కాబట్టి సంఖ్య పెరగాలంటే మనం ప్రతి ఒక్కరు కూడా రావాలి. మనది అన్ని ఇప్పుడు మన వేడుకలు మనం జరుపుకుంటున్నాం, మనం ఇంకెవరో కాదు కదా. కాబట్టి మనం అందరం వచ్చినట్టు మనం ప్రయత్నం చేద్దాం. మరి ఇదే వేడుకలు ఎప్పుడు ఎవ్రీ మంత్ కూడా మనం ఇక్కడ విజయవంతంగా చేసుకుంటున్నాం సార్. మరి దీన్ని కూడా మన మిత్రులు అందరూ కూడా ఇప్పుడు సార్ అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా మహామేధావులు. ఎవరిని పలకరించినా అర్ధగంట సేపు మాట్లాడతారు. ఇప్పుడు మాటలకేం పొదవలేదు. ఎవరు మౌనంగా కూర్చున్న వాళ్ళంతా ఏమి తెలియదు అని చెప్పి ఎప్పుడు అనుకుంటున్నారు. మాట్లాడేటోళ్ళే మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడరాదు అని పనుకోనవలసిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడు అనేటటువంటిది మేధస్సు ఇచ్చింది కాబట్టి పలకరిస్తే అందరూ మాట్లాడతారు. కాబట్టి ఈ మౌనం అనేటటువంటిది మనకంత మంచిది. కాబట్టి మరి నాకు కూడా ఒక అవకాశం ఇస్తే చిన్నది ఒక పాట పాడదామని అనుకుంటే మీ యొక్క అనుమతి అట్లా అంటే టైం బాగైంది కదా, ఒక్క నిమిషం టైం అయింది. లాస్ట్ దేశమొసగిన దేహమే ఇది, దేశమే నిన్ను పిలిచెరా. దేశమొసగిన దేహమే ఇది, దేశమే నిన్ను పిలిచెరా. కారు చీకటి క్రమ్మునప్పుడు కాంతి నీవై కదలరా. కారు చీకటి క్రమ్మునప్పుడు కాంతి నీవై కదలరా. తోటి వారల కష్ట సుఖముల తోడు నీవై తరలరా. తోటి వారల కష్ట సుఖముల తోడు నీవై తరలరా. దేశమొసగిన దేహమే ఇది,
దేశమే నిన్ను పిలిచెరా. మట్టి నుండే మనిషి వచ్చే మరల మట్టిని కలియురా. మట్టి నుండే మనిషి వచ్చే మరల మట్టిని కలియురా. మట్టిలోనే పుట్టినావు మట్టి కొరకై గిట్టరా. దుర్లభమ్మౌ నీదు జన్మము జన్మ జన్మల పుణ్య ఫలితము. మరచిపోకుము జన్మనిచ్చిన మాతృభూమిని ఎంత మాత్రము. మరచిపోకుము జన్మనిచ్చిన మాతృభూమిని ఎంత మాత్రము. దేశమొసగిన దేహమే ఇది దేశమే నిన్ను పిలిచెరా. దేశమే నిన్ను పిలిచెరా. సాయిరామ్, ఒక్క నిమిషము. దేశమందున లేడు దేవుడుండు తనదు దేహమందే. పాపమనగా వేరు పరదేశమున లేదు తాను చేయు పనుల తగలి ఉండు. దేవుడు ఎక్కలేడు, మనతో ఉన్నాడు. మనమే దేవుడు, మనమే దయ్యాలు, మనమే రాక్షసుడు. కాబట్టి ఈ జన్మదినం జరుపుకున్నటువంటి మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కార్యవర్గ సభ్యుల నుంచి పొసగబడినటువంటి భోజనాలను అందరూ స్వీకరించి ఈ భోజన కార్యక్రమంలో మన విశ్రాంత ఉద్యోగులైనటువంటి మన భూమయ్య సార్ గారు మరియు సదాశివ శంకరప్ప సార్ గారు, మఠం శంకరప్ప సార్ గారు, కలాలి సదాశివ గౌడ్ సార్ వీరు భోజనం ఏర్పాటు చేశారు. వీరందరికీ ఒకసారి చెప్పగలుగుతాం. మరి అందరూ కూడా భోజనం చేసి మళ్ళీ నెలలో ఎప్పుడైతే మనం పెడతాం అందరూ కూడా రావాలి. మళ్ళీ ఇదేసారి వచ్చేసి అందరూ కూడా మాతో సంతోషాన్ని పంచుకోవాలని అందరికి మరీ మరి సంఖ్య వెళ్తుంది.